TV31 न्यूज़ नेटवर्क में आप सभी का इस्तकबाल है। सीताराम बाग में सीताराम कल्याणा की तकारीब ज़ोरों शोर से है जारी। श्री सिद्धेश्वरानंदगिरी महाराज ठाकुर गोपाल सिंह बद्रीनाथ सिंह ने तकरीब में शिरकत की। श्री दत्तात्रेय नवागया ग्राम में श्री सीतारामा कल्याणा की तकारीब बड़े शान शौकत के साथ मुनक्किद हुई। कल्याणा की तकारीबात पूरे ज़ोरों शोर से मुनक्किद की गई और बड़े पैमाने पर अनादनम प्रोग्राम का इनेकाद किया गया। इन तकारीबात में हज़ारों मुकामी अक़ीदतमंदों ने शिरकत की और इतवार को कल्याणा की तकारीबात का मुशाहिदा किया। श्री महामंडलेश्वर महांती डॉक्टर सिद्धेश्वरानंदगिरी महाराज मंदिर कमेटी के चेयरमैन बद्रीनाथ सिंह, खजांची गोपाल सिंह ने बड़े पैमाने पर तकारीबात का एहतमाम किया। सबसे पहले इन्होंने पूजा की और तकारीबात का आगाज़ किया। आइए देखते हैं इस खुसूस में इस तकारीब के चंद खास झलकियाँ हमारी ये खास रिपोर्ट में। ऐसे ही अहम और ख़ास खबरों के लिए TV31 न्यूज़ नेटवर्क को लाइक करें, सब्सक्राइब करें, शेयर भी ज़रूर करें। श्री गुरुभ्यो नमः। ఈ రోజున భాగ్యనగరం నందు శ్రీ దత్తాత్రేయపాడు సీతారాంబాగ్ క్షేత్రములో సీతా శ్రీరాముల యొక్క కళ్యాణ మహోత్సవం అత్యద్భుతంగా ఇక్కడ జరగడం జరిగింది. ముఖ్యంగా రామచంద్రుడు అనేటటువంటి వాడు మానవ అవతారం ఎత్తి ఎలా నడవాలనో నడిచినటువంటి వ్యక్తి రాముడు. అయితే రాముడు ఎలాంటి వాడు అంటూ అద్భుతమైనటువంటి ఒక వ్యక్తి, పురుషోత్తముడు అంటారు. ఆయన పురుషోత్తముడు అయినటువంటి రామచంద్రుని యొక్క కళ్యాణం ఇక్కడ చేస్తున్నాం మనం. ఆయన కళ్యాణము వసంత ఋతువులో చైత్ర మాసము నవమి రోజున ఆయన యొక్క కళ్యాణం జరిగిన చరిత్ర చెప్తుంది. అంతేకాదు ఈ నవమి రోజునే ఆయనకు జన్మదినం, ఈ రోజే జన్మదినం. మళ్ళీ ఈ నవమి రోజునే ఆయనకు పట్టాభిషేకం. మూడు కూడాను ఒకే తిథి రోజున ఒకే నక్షత్రంలో ఒకే రోజున జరిగినటువంటి పరంపర శ్రీరామచంద్రుడు ఉంది. అలాంటిది దత్తాత్రేయపాడులో ఇది దత్తగిరి మహారాజ్ ఆశ్రమం నుంచి మన ట్రస్ట్ సభ్యులందరూ కూడాను కూడి అత్యద్భుతంగా ఇది వారం రోజులలోనే ఇంత అత్యద్భుతంగా చేశారు. మేము ఆశ్రమం నుంచి వచ్చి ఒక 5-10 నిమిషాలు ఉండిపోవాలనుకున్నాం. ఇక్కడ వ్యవస్థ చూసిన తర్వాత ఇంచుమించు మేము వచ్చి 4 గంటలు అవుతుంది. 4 గంటల నుంచి ఇక్కడే ఉన్నాము. అలాంటిది ప్రతి శనివారము గురువారము అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. మరి ఇక్కడ వైదిక పాఠశాల ముఖ్యంగా ఈ రోజున సనాతన ధర్మం నిలవాలంటే వైదికం కావాలి. ఆ వైదిక పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారు. అదే రీతిగా పైన దత్తాత్రేయుల విగ్రహాన్ని పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో ఎక్కడ నుంచి చూసినా ఆ విగ్రహాన్ని దత్తాత్రేయ యొక్క మూర్తి కనిపించాలనేటువంటి సంకల్పం చేశారు. అదే రీతిగా దేవస్థానం యొక్క డెవలప్ చేయాలి. దత్తాత్రేయుని యొక్క ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే ఉందో అది 400 సంవత్సరాల నుంచి ఇది చరిత్ర ఉండేటటువంటి దత్తాత్రేయ మూర్తి ఉంది. అలాంటి ఈ యొక్క దత్తాత్రేయపాడులో అత్యద్భుతంగా ఇది తయారు చేస్తున్నారు. రామో విగ్రహాన్ ధర్మ అన్నారు. ఈ రాముని యొక్క మనం ఈరోజు చేస్తున్నామంటే రామో విగ్రహాన్ ధర్మాన్ని ఎవరు చెప్పారంటే రాముని యొక్క తమ్ముడో అన్ననో తండ్రో అక్కనో చెల్లె చెప్పలేదు. ఇది మారీచుడు అనేటువంటి రాక్షసుడు చెప్పినటువంటి మాట. రాముడు అంటే ఎవరై అంటే రావణునికి చెప్పినటువంటి మాట. రాముడు అంటే ఎవరో కారు, ధర్మమే రాముడు, రాముడే ధర్మము అనేటటువంటి విషయాన్ని మారీచుడు చెప్పినటువంటి విషయం ఇది. అలాంటి మూర్తికి మనము అయోధ్యలో ఉద్భవించాడు, పుట్టినటువంటిది. మళ్ళీ అయోధ్యకు పట్టాభిషేకమైనటువంటిది. అయోధ్య లోపలనే మరి కళ్యాణమైనటువంటి ఈ 3 కార్యక్రమాలు ఒకటే తిథి రోజులో జరిగినటువంటి చరిత్ర శ్రీరామచంద్రుడికి ఉంది. ఇది హైదరాబాద్ పట్టణంలో ఈ సీతారాంబాగ్లో దత్తాత్రేయపాడు నందు అత్యద్భుతంగా ఈ యొక్క కళ్యాణం నిర్వహించడం. ఇంతకుముందు మామూలుగా చేసేటటువంటి వారు కొత్త కమిటీ ఏదైతే ఏర్పాటైందో ఈ కమిటీ ఏర్పాటైన తర్వాత గోపాల్ సింగ్ బద్రీనాథ్ గారు మరి ఇక్కడ ఉండేటువంటి సభ్యులందరూ కూడాను నిరంతరం కష్టపడి రాత్రి పగలు, ఇప్పుడు ఇంతకుముందే వాళ్ళకి చెప్పాను, మీ జీవిత భాగంలో ఇదొక వర్క్ అయిపోయింది అని చెప్పాను. అంటే శనివారం వచ్చిందంటే కంటిన్యూ ఉంటారు, గురువారం వచ్చిందంటే కంటిన్యూ ఉంటారు. ఇలాంటి ఏదన్నా శుభకార్యాలు వచ్చాయనంటే కంటిన్యూగా ఉంటారు. వాళ్ళకు మా గోపాల్ భయ్యకు అయితే 1 నిమిషం కూడా టైం ఉండదని చెప్పారు. ఫస్ట్లో స్టార్టింగ్లో కమిటీ చేసేటప్పుడు టైం లేదని చెప్పారు. అలాంటిది ఇంత టైం తీసుకొని వాళ్ళు చేస్తున్నారంటే ఆ దత్తాత్రేయ యొక్క కృప, దత్తగిరి మహారాజ్ యొక్క ఆశీస్సులు వాళ్ళ పైన ఉన్నాయి కాబట్టి కార్యక్రమం చేస్తున్నారు. ఇది హైదరాబాద్ నిండా కూడా వ్యాపించి చెందాలి. ఇప్పుడు చేసిరు, ఇది ఇంతే తృప్తి పడొద్దు, మనం ఇంకో స్టెప్ పెరగాలి. ఈరోజు ఇంతమంది మామూలు చేసేటటువంటి వారు పూర్వీకులు ఇప్పుడు వీళ్ళు అత్యద్భుతంగా చేశారు. ఒక 1000 మంది వచ్చేటటువంటి ఏర్పాటు చేశారు.
మళ్ళీ వచ్చే సంవత్సరము 10,000 మంది వచ్చేటట్టు ఏర్పాటు చేయాలి. ఇది పెంచుకుంటూ పోవాలి. మన సనాతన ధర్మాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతూ శ్రీరాముని యొక్క గుణగణాలన్నింటి కూడా మనం అందరికి తెలియచేయాలి. ఇప్పుడే కళ్యాణం అయిపోయింది, అందుకే ఇప్పుడు ప్రసాదం కూడాను ఉంది. ప్రతి వారంకు 2 సార్లు ఉండేటువంటి భక్తులందరూ కూడాను అన్నదాన ప్రసాదం అత్యద్భుతంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమం మీరందరూ భాగం పంచుకొని కృతార్థకాలు తెలియజేస్తూ వచ్చినటువంటి భక్తులకు, మాతృమూర్తులకు అందరికీ కూడాను, కమిటీ సభ్యులకు అందరికీ కూడాను जय श्री राम, जय गुरुदत्ता। आज कल्याण उत्सव हो रहा है, राम जी और सीता माता मैया की शादी हो रही है। आज का दिन बहुत पावन है और आज हमारी कमेटी एक 5-4 महीने से हमारी नई कमेटी आई है और हम नई कमेटी संकल्प लिए कि ये मंदिर डेवलप करेंगे, वैदिक पाठशाला बनाएंगे। ऊपर हम 51 फीट की गुरुदत्त की भगवान की मूर्ति बना रहे हैं और गुरुदत्त का पूरा एरिया जो मंदिर का जो प्रांगण है उसे फिर से हम अच्छा बना रहे हैं और अच्छा करने की कोशिश कर रहे हैं। इस अवसर पर हम सभी भक्तों से निवेदन करते हैं कि आप आइए, आप आके भगवान का आशीर्वाद लीजिए, भगवान के साथ हमसे जुड़िए और आपसे निवेदन है आगे आकर आप भी कुछ कीजिए।